గత ప్రభుత్వం అసైన్డ్ భూముల హక్కుదారులకు ఇచ్చిన ఫ్రీ హోల్డ్ పట్టాల విక్రయాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం 3 నెలల పాటు ఆపేయడాన్ని వైసీపీ నాయకుడు జూపుడి ప్రభాకర్ రావు తప్పుబట్టారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏవైనా అవకతవకలు జరుగుంటే వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మొత్తం అసైన్డ్ భూముల విక్రయాల్ని ఆపేయడం ద్వారా ప్రభుత్వం పేదల్ని ఇబ్బంది పెడుతోందని జూపుడి విమర్శించారు. వాళ్ళు చెప్పినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ అన్నింటినీ కూడా నెరవేర్చలేక ఈరోజు శ్వేతపత్రాలు అనే పేరుతోటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ని దాని మీద కూడా ఒక శ్వేతపత్రం తీసి అసైన్డ్ ల్యాండ్స్ మీద జగన్ తీసుకొచ్చినటువంటి జీవో లోపభూయిష్టంగా ఉంది. ఈ జీవో చాలామంది అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా కొట్టేశారని చెప్పి దాని మీద రిజిస్ట్రేషన్ జరగడానికి వీల్లేదు, జరిగిన రిజిస్ట్రేషన్ కూడా ఆపేసానని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి జీవో ఒక దాన్ని తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కానీ మిత్రపక్షాలు కానీ ఈరోజు దీని మీద ఎవరూ మాట్లాడకుండా ఆ భూమిని మళ్ళా తెలుగుదేశం కార్యకర్తలు కొట్టేసే మార్గంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ 50 సంవత్సరాల తర్వాత దాన్ని అమ్ముకునే హక్కుని ఒక ప్రభుత్వం కల్పిస్తే ఆ హక్కును కూడా తీసేసి మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చేస్తే ఇది ఎలాంటి ప్రభుత్వం అని అనుకోవాలి. ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే కావాలంటే కంటిన్యూస్ ప్రాసెస్